ఏదైనా ఒక రంగంలో రాణించలేక చాలా బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనం చాలా సార్లు కొన్ని రంగాల్లో రాణించాలని చాలా ప్రయత్నం చేస్తుంటాం. ఆహ్, కానీ కొన్ని కారణాల వల్ల మరి పరిస్థితులు అనుకూలించలేకపోవచ్చు. మరి హ్మ్, ఏదైనా రీజన్ కావచ్చు. రాణించలేకపోవచ్చు మనం అనుకున్న రంగంలో. అటువంటప్పుడు జనరల్‌గా మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తూ ఉంటాము అంటే వేరే రంగంలో రాణించడానికి ప్రయత్నం చేయడం. వేరే రంగంలో చాలా మీకు ఎగ్జాంపుల్స్ గూడా ఉండొచ్చు. చూసి ఉండొచ్చు మీరు. వేరే రంగాల్లో మరి రాణించడానికి, షైన్ అవ్వడానికి, టాపర్స్ అవ్వడానికి ప్రయత్నం చేయడం. అలాగే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆహ్, ఎడ్యుకేషన్‌లో అంటే స్టడీస్‌లో బాగా వీక్‌గా ఉన్నటువంటి వ్యక్తులు అంటే చదవలేక కొంచెం స్లో లెర్నర్స్‌గా ఉన్నటువంటి వాళ్ళు మరి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చాలా బాగా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని ఫస్ట్ క్లాస్ క్యాండిడేట్స్‌గా రూపుదిద్దబడడం. అంటే దే ప్రిపేర్ దెమ్‌సెల్వ్స్ యాస్ వెరీ గుడ్ ప్లేయర్స్. అది ఒక ఉదాహరణ. అలాగే మరి ఆహ్, కొన్నిసార్లు ఫిజికల్‌గా కొంచెము అంటే హైట్ తక్కువ ఉన్నామని చెప్పేసి బాధపడేవాళ్ళు, అది వీక్‌నెస్‌గా చూసేవాళ్ళు వాళ్ళకిష్టమైనటువంటి వేరే రంగాల్లో ప్రతిభని చూపించటం. అండ్ కొన్నిసార్లు బ్లైండ్ పీపుల్ కూడా ఆహ్, ఆహ్, దే డెవలప్ దెమ్‌సెల్వ్స్ లైక్ ఎనీథింగ్ ఇన్ అదర్ ఏరియాస్. చాలా మనం ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం ఇన్ అవర్ డే టు డే లైఫ్. కాబట్టి ఒక రంగంలో రాణించలేమనుకున్న వాళ్ళు వేరే రంగాల్లో ప్రయత్నం చేసి వాటిల్లో వాళ్ళ యొక్క ప్రతిభను చూపించి రాణించగలడం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ కాంపెన్సేషన్ ఇన్ డిఫెన్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజమ్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ కాంపెన్సేషన్. ఇట్ ఈస్ కాల్డ్ యాస్ కాంపెన్సేషన్. అలాగా ఏదో మనం డీలా పడిపోయి ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడటం కాకుండా ఒక రంగంలో ఓకే వీ హ్యావ్ సమ్ వీక్‌నెస్ అండ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ దట్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్. Then what we are supposed to do, we have to divert and we have to change our field and we should try our level best to shine in other fields. Thank you so much for watching my videos.